అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం మహాజాతర ముగిసింది. 21 నుంచి 24 వరకు జరిగినటువంటి మహాజాతరలో దాదాపు 1,40,00,000 మంది భక్తులంతా కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది. మరి 21 నుంచి ఈరోజు 28వ తారీఖు అంటే తిరుగువారం వచ్చింది. తిరుగువారం కూడా భక్తుల తాకిడి మేడారానికి పెరిగిందని చెప్పచ్చు. దాదాపు 50,000 మంది ఈరోజు భక్తులంతా కూడా రావడం జరిగింది. దాదాపు మనం చూడొచ్చు 50,000 నుంచి 1,00,000 మంది దాకా కూడా వాళ్ళంతా కూడా భక్తులు వాళ్ళకు మొక్కులు అయితే సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవార్లకు సంబంధించి పూర్తిగా మొక్కులు సమర్పిస్తున్నారు. అప్పుడు ఈ జాతర టైంలో ఎవరైతే రాలేకపోయారో లేక టైం కుదిరాక చాలామంది ఉంటారని చెప్పేసి రాలేకపోయిన భక్తులంతా కూడా నేడు తిరుగువారం రోజు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అలాగే మహాజాతరకు వచ్చి కూడా మళ్ళీ తిరుగువారానికి వచ్చేందుకైతే లక్షలాదిగా భక్తులైతే తరలి వస్తూ ఉన్నారు. దాదాపు 50,000 పైచీలకు ఇప్పటికే భక్తులు రావడం జరిగింది. సాయంత్రానికి దాదాపు మొక్కులు అయిపోయే వరకు దాదాపు 1,00,000కు పైగా భక్తులు ఈరోజు మొక్కులు అప్పచెప్పుకునేందుకైతే వస్తూ ఉన్నారు. వాళ్ళని చూడొచ్చు మనం పూర్తిగా మేడారం సంబంధించి పూర్తిగా ఇక్కడ జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది లోకల్ పసరా లోకల్ నుంచి వచ్చింది. ఏంటి అసలు తిరుగువారం ఏంటి అసలు? ఇది జాతర అయిపోయినాక వచ్చేది వారం పండుగ అంటారు. ఇది కూడా జాతర మేడారం జాతర కాబట్టి ఇవాళ కంపల్సరీ రావాలి. తిరుగువారం కాబట్టి మళ్ళీ వచ్చినాం. ఆల్రెడీ జాతరకు వచ్చినాం, అయిపోయింది. తిరుగువారం కాబట్టి మళ్ళీ మొక్కులు చెప్పుకొని వెళ్దామని వచ్చినాం. సో చూడొచ్చు జాతరకు సంబంధించి పూర్తిగా వాళ్ళంతా కూడా తిరుగువారం రోజు మళ్ళీ మొక్కులు అప్పచెప్పుకుంటున్నాము. జాతర అయిపోయింది, మహాజాతర అయిపోయింది కాబట్టి మళ్ళీ తిరుగువారం రోజు మొక్కులు అప్పచెప్పుకోవాలి. అలాగే ఈ రోజు బుధవారం అమ్మవార్లకు చాలా ఇష్టమైన రోజు కూడా కావడం, తిరుగువారం కావడం పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడ చేరుకొని ఆ మొక్కులైతే అప్పచెప్తున్నారు. చూడొచ్చు మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏందని తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? బోలగూడ నుంచి. ఏది తిరుగువారం అంటే ఏంది? తిరుగువారానికి వచ్చావా? తిరుగువారానికి వచ్చింది. తిరుగువారం అంటారు దీన్ని. జాతరకు వచ్చిందా? జాతరకు వచ్చాము. ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు తిరుగువారంలో వచ్చాం మేము. ఏంటి అసలు తిరుగువారం మళ్ళీ మొక్కులు అంటే మొక్కులు అంటే అమ్మవారు మళ్ళీ గద్దెకొస్తుందని నమ్మకం అంతే. ఆమె మళ్ళీ రిటర్న్లో పోయేటప్పుడు బుధవారం నాడు గద్దెకొస్తుందని చెప్పేసి అంటారు. ఆ కారణంగా మేము తిరుగువారం వస్తాం అన్నట్టు వచ్చి దండం పెట్టుకొని పోతాం. చూడొచ్చు ఏదైతే అమ్మవార్లు వనం అంటే జనంలోంచి వనంలోకి వెళ్ళిన అమ్మవార్లు మళ్ళీ బుధవారం నాడు తిరుగువారం రోజు మళ్ళీ గద్దెలపైకి వస్తారనేది భక్తులకు పూర్తిగా ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం కూడా. దాన్ని పురస్కరించుకొని తిరుగువారం రోజు అమ్మవార్లను దర్శించుకుంటే నిజంగా గద్దెలపైన అమ్మవార్లే ఉంటారని చెప్పేసి భక్తుల నమ్మకం. కాబట్టి మేడారం వచ్చి భక్తులంతా కూడా మొక్కులు సమర్పిస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, ఆర్టీవీ న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.